హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఇన్స్టెంట్ మెహందీ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. కేవలం 3 వస్తువులతోటే చాలా ఎర్రగా అందంగా పండే గోరింటాకు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సింది కుంకుమ, ఒక చిన్న నిమ్మకాయ, అలాగే ఇంట్లో వాడే కర్పూరం, హారతి కర్పూరం. ముందుగా ఒక బౌల్లో కొంచెం కుంకుమ తీసుకొని అందులో మనం పూజకి ఏదైతే వాడతామో ఆ కర్పూరం తీసుకొని మెత్తగా చేత్తో నలుపుకొని అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నిమ్మ చెక్క పిండుకోవాలండి. మనకు సగం నిమ్మ చెక్క అయితే సరిపోతుంది. కుంకుమకు తగ్గట్టు మనం కొంచెం నిమ్మరసం, అది ఎలా ఉండాలంటే మనం చేతి మీద పెడితే జారులా కాకుండా కొంచెం చిక్కగా ఉంటే మనకి అది కారిపోకుండా ఉంటుంది. వీటన్నిటిని ఒక స్టిక్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూసిన కన్సిస్టెన్సీ సరిపోతుంది. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా మీడియంగా ఉంటే మనకి రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ రెడీ అయిన మెహందీని మన చేతి పైన మనకు నచ్చిన డిజైన్ అనేది వేసుకోవచ్చు. దీనికి ఎక్కువ టైం పట్టదండి. మనకు ఎక్కడైనా అర్జెంట్ ఫంక్షన్స్కి కానీ లేదా టైం లేనప్పుడు కానీ ఇలా పెట్టుకుంటే సింపుల్గా చాలా అందంగా ఉంటుంది. అలాగే దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు. మనం 10 నిమిషాలు పెట్టుకొని అలా వదిలేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. జస్ట్ కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తోటే కాబట్టి మనం 1 మినిట్లో చేసేసుకోవచ్చు. క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళు కూడా పారాని బదులుగా ఇది న్యాచురల్గా ఇంట్లో చేసేది కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఇది పారానికి బదులు రీప్లేస్ చేయొచ్చు. చాలా అందంగా కూడా కనపడుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇన్స్టెంట్ మెహందీ మొత్తం హ్యాండ్స్కి నీట్గా డిజైన్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మనం ఒక 10 మినిట్స్ అలా గాలికి వదిలేసేయాలి. 10 నిమిషాల తర్వాత మనం హ్యాండ్ అనేది వాష్ చేసుకుంటుంటే మన చేయి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు నా హ్యాండ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది ఎంత ఎర్రగా పండింది అనేది. ఇక్కడ మీరు హ్యాండ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది నా గోరింటాకు ఎలా పండింది అనేది. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.